మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. నిన్న జరిగిన జగన్ ప్రెస్ మీట్ చూసుంటారు మీరు. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అంటే ఎవరిని ఉద్దేశించి ఎవరికి ధైర్యం చెప్పడానికి, అంటే లోపలున్న మన నాయకులకి ధైర్యం ఇవ్వడానికా, లేకపోతే బయట చూస్తున్న కార్యకర్తలు ధైర్యం ఇవ్వడానికా, దేనికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ డైరెక్ట్గా కార్యకర్తలతో ఇంటరాక్షన్ జరగట్లేదు. సో పిఏసీ పరంగా ఇన్ఛార్జీలకి వాళ్ళ క్యాడర్కి ఒక అలర్ట్ ఇవ్వడానికి వచ్చి ధైర్యం ఇవ్వడానికి సెంట్రల్ మానిటరింగ్ ఆఫీస్ అంటే పార్టీ ఆఫీస్ నుంచి నేను కూడా ప్రక్షాళనలో పర్యవేక్షిస్తున్నాను. ప్రక్షాళించుకుంటున్నాం, పర్యవేక్షిస్తున్నాం. అంటే ప్రతిదానికి నాయకుడికి ఇబ్బంది పడినప్పుడు కార్యకర్తలు ఎలా సతమవుతారు, కార్యకర్తలకు సతమవుతున్నప్పుడు నాయకుడు చేయవలసిన పనులు ఇవన్నీ నేను పిఏసీ దాంట్లో డిస్కస్ చేసి ఉంటాను. తదనంతరం ఒక యాప్ని ఏదైతే లాంచ్ చేశారో దాని యొక్క కాన్సిక్వెన్సెస్తో ప్రతిదీ అతని నోటీస్లో ఉంటుంది. అండ్ స్పోర్ట్ దీని మీద నేను రివ్యూస్ ఉంటాయి. దిస్ ఆల్ నథింగ్ బట్ మేకింగ్ ఏ థింక్ ట్యాంక్. ఓకే, క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళించుకుంటూ వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏమవుతుంది, క్షేత్రంలో పడుతున్న మానసిక సంఘర్షణలకి ఒక చేయూతగా ఓ ఇన్ఛార్జికి ఇతనే డైరెక్షన్స్ ఇవ్వచ్చు. ఆ కార్యకర్తల మీద దాడి జరిగింది పలానా గ్రామంలో, నాకన్నా ముందు నువ్వు ప్రొయాక్టివ్గా వెళ్ళి ఒక 150 మందితో వెళ్ళి ధైర్యం ఇవ్వు, భరోసా ఇవ్వు అని చెప్పారనుకోండి, మోటివేషన్స్ పెరుగుతాయి. అవును, అది నాయకుడే పరిరక్షించుకోవాలి. అది నేను పిఎస్సి సారాంశం. ఆ యాప్ యొక్క ఫలితాలు కూడా అతి దగ్గరలో ఉంటాయి. అంటే ఫలితాలు అంటే ఒక ధైర్యం. ఎవరైతే ఈ ఇష్యూ అయితే జరిగిందో అది పార్టీ ఆఫీస్ నుంచి ఒక కమిటీ రూపంలో ఏర్పాటు చేసి వాళ్ళు స్వచ్ఛందంగా ఒక 4-5 సంఘీభావాలు ప్రకటించడం, దాని మీద ఇన్స్టెంట్గా ప్రొటెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి, లేకపోతే లీగల్ పరంగా చర్యలు ఏమైనా ఉంటే లీగల్ ప్రొటెక్షన్స్ ఎట్లా ఇవ్వాలి, ఇలాంటికి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా నిన్న మీటింగ్లో చూసుకుంటే మనకి అక్కడ పెద్దిరెడ్డి గారు కూడా ఉన్నారు, మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. ఇవాళ ద్వారకానాథ్ రెడ్డి గారు వెళ్ళి మిథున్ రెడ్డి గారిని కలిశారు. ఈ కాన్వర్జేషన్ వచ్చి ఉంటుంది అంటారా? అంటే పెద్దిరెడ్డి గారికి జగన్ గారికి అక్కడ ఏం జరుగుతుంది సెంట్రల్ జైల్లో, లేకపోతే బయట మిథున్ ఎలా ఉన్నాడు ఏంటి, ఈ సమాచారం అంతా అడిగి ఉంటారా? అలాగే త్వరలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి డైరెక్ట్గా మిథున్ని కలిసే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఖచ్చితంగా కలుస్తారు. ఆయన వెళ్ళి మరి నెలలు గట్రా అమలవుతుంది కదా సార్. దానికన్నా ముందు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చాలా రోజులు బట్టి జైల్లో ఉన్నారు, 2 నెలల నుంచి. ఫస్ట్ ప్రయారిటీస్ ఉంటాయి కదా. ఓకే, జగన్ రెడ్డి గారిది అరెస్ట్ దాకా ఆయనతో మమేకమై ఉన్నాడు కదా. వీ నీడ్ టు టేక్ వాట్ వీ నీడ్ టు ఉన్న దాని అన్నింటి మీదే ఉన్నాడు ఆయన. దానికి తగ్గట్టుగా దాని పర్యవసానాలకు అనుగుణంగానే ఎప్పుడైతే రియాక్టివ్ మూడ్ ఉంటుంది గ్యారంటీగా ఉంటుంది. నిన్న కాన్వర్జేషన్ జరిగి ఉంటుంది అంటారా పెద్దిరెడ్డికి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ? మరి వెళ్ళొచ్చారు కదా, అమ్మ కూడా వెళ్ళొచ్చింది, అక్క కూడా వెళ్ళొచ్చింది కదా, ఏంటి పరిస్థితి అడుగుతారు. అనుకునే ఉంటుంది, కుశల ప్రశ్న లేకుండా అధినాయకుడు ఉంటాడు. అందులో పెద్దిరెడ్డి గారి స్థాయికి మిథున్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్. నా తమ్ముడు అని కూడా లాస్ట్ టైం ఎలక్షన్ ప్రచారంలో చెప్పిన సందర్భాలు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత వైటల్ రోల్ అతనే ప్లే చేస్తాడు కదా సార్. ఓకే, డెఫినెట్గా అతని మీద కన్సర్న్ ఉంటుంది. ఓకే. అడుగుతారు కూడా.